గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గను ఏ టు జెడ్. ముచ్చటేందో తెలుసుగా, శబరిమల యాత్ర అయితే 2 పార్ట్స్ అయితే రిలీజ్ అయింది. 3వ పార్ట్ అయితే ఇప్పుడు ఒకటి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నన్ను మీరు ఎట్లా నా అంతకుముందు వీడియోలో ఆదరించాలో ఇప్పుడు అట్లా ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నాకు ఇట్లా సపోర్ట్ చేస్తా అంటే ఇట్లాంటి వీడియోలు మరి ఎన్నో మీ ముందుకైతే నేను తీసుకొచ్చి మీకు అన్ని మొత్తం చూపిస్తా క్లియర్గా మొత్తం. స్వామి ఇదంతా అయితే పంబ. ఇప్పుడైతే మేము పంబ వెళ్తున్నాం. నాకు అనిపిస్తుందా? సో మనం మీరు చూసుకున్నట్లయితే ఇక పంబ అయితే ఇదే పంబ అయితే దిగుతున్నాం. ఇట్లా మెట్లు ఉంటాయి, దిగాలి. సాములు స్వామి ఈశ్వరంప మీరు చూసుకున్నట్లయితే ఇక పంబులో మంది అయితే ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా మంది అయితే ఉన్నారు. అదేంటి స్వామీశ్వరప్ప స్వామిశరణం సాములు. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే పంబా నది అయితే సాములు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు. స్నానాలు కూడా చూస్తాను, ఒకసారి మీరు చూడండి, చూపిస్తాను మీకు. మీరు అట్లా చూసుకున్నట్లయితే చూడండి, సాములకు స్నానాలు చేతులేదు. ఇప్పుడు టైం కొంచెం 3 అవుతుంది కాబట్టి కొందరు పండుకున్నారు, కొందరు పోయేవాళ్ళు ఓతులు పూజ చేసుకొని పోనైతే ఓతులు కొందరు. చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంతమంది క్యూలు ఉన్నారో. ఇరుముడి పూజ చేసుకొని ఇరుముడి ఎత్తుకొని అయితే పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళంతా. చూడండి ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. చూడండి మీరు చూసుకున్నట్లయితే ఇరుముడి ఎత్తుకొని అయితే చిన్న పాదంకి పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సాములందరూ. అధిక సంఖ్యలో అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు సాములు. చూడండి ఇటు సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా అంటే మస్తు మంది ఉన్నారు. ఒకసారి ముందుకైతే చూపిస్తాం మీకు క్లియర్గా మొత్తం. చూడండి మీరు చూసుకున్నట్లయితే ఇక సాములు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇరుముల్లో ఒక ప్లేస్ అయితే ఎంకలాడుతున్నారు మా సాములు. ఆ ప్లేస్కి ఎంకలాడి ఖాళీ జాలు ఉన్న కాడ పెట్టుకొని అందరు స్నానాలు చేసి వచ్చి పూజ చేసుకొని మనం ఇరుముడు ఎత్తుకొని అయితే చిన్న పాదానికి అయితే స్టార్ట్ అవుతారు. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అట్లా కనిపిస్తుంది ఆ సాములు అయితే. అట్లా వెళ్ళే వాళ్ళంతా చిన్న పాదానికి స్టార్ట్ అవుతున్నారు. చూడండి ఆ జూమ్ చేసిన పోతులు వాళ్ళైతే సాములు ఇరుముడు ఎత్తుకొని అయితే చిన్న పాదానికి అయితే స్టార్ట్ అయ్యారు. సాములందరూ పంబలో ఉన్నారు. పంబలోకి వచ్చి స్నానాలు చేసి మీరు చూసుకున్నట్లయితే ఇక మా ఇరుముళ్ళు అయితే ఇక్కడ పెట్టినాం. స్నానాలకైతే వెళ్తున్నాం, అంటే ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తాం. రూమ్స్ కనిపిస్తున్నాయి, అక్కడైతే బాత్రూమ్లు ఉంటాయి. ఇక బ్రష్ పట్టుకుని పోతున్నాం. పోయినాక ఇక్కడ 2-3 మా సాములు అయితే కావాలన్నారు. 2-3 సాములు అయితే కావాలన్నారు. మేము పోయొచ్చినాక అయితే వాళ్ళు పోతారు. వచ్చినాక అక్కడ బాత్రూమ్లు అక్కడ ఉంటాయి. అక్కడనే మొంగట్టు వచ్చి ఈ పంబల స్నానం చేసి తర్వాత ఇక్కడ పూజ ఉంటుంది. ఆ పూజ చేసుకొని మేము చిన్న పాదానికి అయితే మేము స్టార్ట్ చేస్తాం. చలి అయితే అంత ఏం లేదు, అంతకంతే ఉన్నాం కొంచెం. మీరు చూసుకున్నట్లయితే పంబలో అయితే ఎంతమంది సాములు ఉన్నారో చూడొచ్చు. చాలా అంటే చాలా మంది రూమ్లో కొందరు అయితే నిద్రిస్తుంది. పొద్దుగా లేచి పంబ స్నానాలు చేసి పూజ చేసుకొని వెళ్తారు అన్నట్టు. ఇప్పుడు పంబ అంటే అక్కడ లైట్లు కనిపిస్తుంది పైన, అక్కడ పార్కింగ్ చేసి అలాగని ఇట్లా నడుచుకుని ఇట్లా కిందికి రావాలి. కిందికి వచ్చినాక పంబ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు ఏడున్నారు కదా. స్నానం అయితే ఇప్పుడు పంబలో పోతున్నాం. టైం అయితే 2:44 అవుతుంది. చూడండి సాములు అయితే ఎట్లున్నారో. సో టైం వచ్చింది. సో చూడండి సాములు ఎట్లున్నారో. స్నానాలకి అయితే వస్తున్నాం. పంబల స్నానాలు చేసి మేము కూడా వెళ్తున్నాం. టైం అయితే ఇప్పుడు నైట్ 2:45 సంథింగ్ ఏమో అవుతుంది. సాములు అయితే చూడండి ఎట్లున్నారో. కొందరు వండుకున్నారు. ఇక మా గురుస్వామి అయితే చేసేస్తుండే ఇప్పుడే పంబల స్నానం. మీరు చూసుకున్నట్లయితే పంబలు చూడండి మంది స్వాములు. మా గురుస్వామి వస్తుండు.
స్వామి శరణప్ప మన సాంగ్ అట్లా పోతున్నావు స్వామి శరణం స్వాములు స్వామి శరణమయ్యప్ప. ఇక పంబలో చూసుకున్నట్లయితే చూడండి, ఇక బట్టలు చూడండి ఒక్కొక్కటి తీసి పెట్టుకున్నాను. అంటే యాక్చువల్గా ఇది నేను కూడా అంటే చదివిన, స్నానాలు చేసినాక ఏదన్నా ఒకటి కండవ కానీ పాయింట్ కానీ అంగి కానీ ఏదో ఒకటి స్నానాలు చేసినాక ఇడిచిపెట్టాలన్నమాట, అది ఆచారం. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇచ్చిపెడితే మనకు ప్రమాదం. అది ఇచ్చిపెట్టదు. మన పంబలు అయితే స్నానాలు అయితే చేస్తున్నాం చూడండి. ఇప్పుడు చూడండి, ఇక బట్టలు చూడండి ఎట్లా ఇచ్చిపెట్టిపోయలేదు. కొంచెం చలి పెడుతుంది, అందుకే మనకు చివరింగ్ అవుతుంది. వస్తున్నా స్వామి కానీ రామచరణం స్వామి స్వామి వేసినప్ప. లాస్ట్ వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే అంటే పంబల ఉన్నారు కానీ అందరు పండుకుంటున్నారు. మెల్ల స్వామి వేసినప్ప. లాస్ట్ అంటే వాళ్ళంతా ఇదంతా మండు కానీ అందరు ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నారు, పండుకున్నారు. తెల్లారాక మాత్రం ఇదంతా నిండుతాయి ఖచ్చితంగా చూస్తున్నా. చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూసారు కదా పైన అయితే ఎంత మంది ఉన్నారో. చూడండి, బట్టలు చూడండి ఎట్లా ఇచ్చిపెట్టిలో, బట్టలు అయితే ఇచ్చిపెట్టాను చూడు ఎట్లా ఇచ్చిపెట్టాను. మా సామి వనస్తాడు. వచ్చేదే ఉండరు ఇక వచ్చేది అసలు. ఇంకా అంటే బస్సులలో కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు. నేను చూసినంత వరకు అయితే మమ్మల్ని చూడండి, వాటర్ అయితే ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి. వాటర్ అది కూడా ఎంత ఫ్రెష్ ఉన్నాయి. వాటర్ చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి వాటర్. చిన్న మాత్రం చాలా ఏడుస్తుండే పాపం చలికి. గణేస్వామి సమయానికి సిద్ధంగా ఉన్నాడు. పంబా నదిలో తన పాపాలను పోగొట్టుకొని తన యొక్క చాణాలకు విముక్తి కలిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శ్రమ 5 సార్లు మునుగాల స్వామి నువ్వు. రెండు వంకతో తాగుతా నాకు ఇస్తుంది. ఆడికైనా విండొచ్చు. 3 సాంగ్లో రూపాయి సాంగ్ చేసిన మా సాంగ్లో చేసిన అయిపోయి. పంబలో స్నానం చేసిన అనంతరం మా గురుస్వామి అయితే బొట్టు పెడుతున్నాడు. చూసుకుంటా మేమైతే స్నానం అయితే చేసి రెడీ అయినా. జస్ట్ ఇక పూజ చేసుకుని ఉంటుంది. మా ఎవరు ఆన్లైన్ టికెట్ వాళ్ళకి ఇస్తున్నారు మా గురుస్వామి చూడండి. ఎవరు ఆన్లైన్ టికెట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఇది తీసుకొని పోయి ఇక్కడ లోపలికి ఇస్తే లోపలికి అలో చేస్తారు. అక్కడ చూపెడితే లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇక్కడ పూజ చేసుకుంటారు. స్వాములు పూజ చేసినాక పూజ అవుతుంది. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినాక 23 ఎత్తుకొని అయితే మేము చిన్న పాదానికి అయితే స్టార్ట్ అవుతాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి, స్వామి శరణమయ్యప్ప. మా స్వామి అయితే పంబల స్నానం చేసి వచ్చింది ఇప్పుడే. తిరుమలకైతే ఇప్పుడు ఆరాధిస్తున్నాం మా గురుస్వామి. సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించుమని. మీరు చూసుకున్నట్లయితే ఇక ఈ బ్యాగులు అయితే మేము రూమ్లో పెట్టడానికి పోతున్నాం. ఒక బ్యాగ్ ఈచ్ 1 బ్యాగ్ ఎంతనో మనకు తెలియదు. ఆడికి పోయినాక అయితే చెప్తాం. ఇక మేము అందరం అయితే పోతున్నాం బ్యాగులు పట్టుకొని. మా సాముల బ్యాగులు అందరం పట్టుకొని పోతున్నాం. ఒక లాకర్ రూమ్ ఉంటుంది. ఆ లాకర్ రూమ్లో ఇస్తే ఒక బ్యాగ్ 10 రూపీస్ 20 రూపీస్ ఏమో ఉంటుంది. అందులో పెట్టి అయితే ఇక బ్యాగులు అయితే ఇచ్చేయాలి. రూమ్కి అయితే వచ్చేసినాం. మేము చూసుకున్నట్లయితే బ్యాగ్ అయితే ఒక బ్యాగ్ ఈచ్ 1 బ్యాగ్ అయితే 50 రూపాయలట. నేను 2 బ్యాగులు ఇస్తున్నా.
100 రూపీస్. టోకెన్ ఇస్తాడు మనకు. ఆ టోకెన్ మళ్ళీ చూపిస్తేనే మన బ్యాగ్ మనకు వస్తుంది టైమింగ్తో సహా. గ్యాస్ చూసుకున్నట్టు వాళ్ళ టోకెన్ తీసుకొని మనకు టోకెన్ అయితే ఇస్తాడు. టోకెన్ ఇస్తే మనకి 2 బ్యాగులు అయితే ఇస్తాడు. మళ్ళీ టోకెన్ ఏంటంటే మళ్ళీ బ్యాగులు ఘోరంగా సాంచరం సాములు స్వామి శరణమప్ప. మా సాములు అయితే పూజ అయిపోయింది. ఇరుముడు అయితే ఎత్తుకున్నారు చూడండి. మా సాములు అయితే ఇరుముడు ఎత్తుకున్నారు. ఇక మేమైతే చిన్న పాదం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక అన్నట్టు. ఇరుముడి కట్టు శబరిమలకి వీడియో గట్టిగా 2 గంటలకు పంబాకు చేరుకున్నాం. స్వామి పంబా చేరుకొని పంబా స్నానం చేసి మన గణేష్ టెంపుల్కి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఆన్లైన్ టికెట్ చూపించి మేము నిర్మల ఎక్కుతాం స్వామి ఒక హాఫ్ అన్ అవర్లో. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే పంబాలో స్నానం చేసి పూజ అయిపోయింది. అయిపోయి అయితే మేమైతే ఇప్పుడు చిన్న పాదంకి అయితే మేము నడుస్తున్నాం, స్టార్ట్ అయినాం. మీరు చూసుకున్నట్లయితే చూడండి మా సాము కూడా వస్తారు. మా సాలం కూడా చూపిస్తా. ఇవైతే ఎనర్జీ వాటర్. మనకు వాటర్ అయితే ఈ టీస్ అయితే మనకు పోస్తారు. స్వామిలో స్వామి వేసినట్ట అయ్యప్పనైతే దొరికింది ఇక్కడనట. చూడండి ఫస్ట్ అయ్యప్ప దొరికింది మాత్రం ఇక్కడ. సాంశనం స్వామి వేసినప్పుడు చిన్నప్పుడు అయ్యప్ప మాత్రం ఇక్కడ ఆడుకునేదట. మొత్తం సాంశరణం స్వామిలో మీరు చూసుకున్నట్లయితే అయ్యప్ప ఇక్కడ పువ్వుని ఇక్కడ తిరిగేటోడట, ఇక్కడ ఆడుకునేటోడట. ఇవైతే మేమైతే ఆనందం వచ్చినాం అనిపిస్తుంది. భగవాన్ అక్కడ కనిపిస్తుంది కాదు వాళ్ళందరూ గుర్తలు చూసినా. ఆడైతే మన కన్నెమూల గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి అయితే మనం ముందుకు సాయి మొత్తం క్లియరంగా మొత్తం చూపిస్తాం. కన్నెమూల గణపతి కొబ్బరికాయ అయితే ఇక్కడనే కొట్టాలి. శరణమయ్యప్ప అట్లా పట్టుకో అడిగినా స్వామి. టికెట్ ఇక బుక్ చేస్తున్నాం కదా, ఈ ముందర చూపించాలి. ఈ ముందర చూపిస్తే మనకు ఆన్లైన్ టికెట్ అయితే చూపెట్టినాక లోపలికి అయితే మనం అలో చేస్తారు. ఈ ఆన్లైన్ ఆధార్ కార్డును ఆన్లైన్ టికెట్ మనకి అన్ని 1 నుంచి 15 వరకు ఉంటాయి. ఇట్లా గాయస్ నా ఆన్లైన్ టికెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్కాన్ చేస్తాడు దీన్ని. స్కాన్ చేసినాక మనం లోపలికి అయితే అలో చేస్తాడు. చూడండి అయిపోయిందా? ఫ్రంట్ పెట్టిన అయిపోయింది. మీ టికెట్స్ అని అయిపోయింది స్వామి. టికెట్లు ఆన్లైన్ దర్శనం అయిపోయింది. దర్శనం కాలే, ఆన్లైన్ అయితే అయిపోయింది. ఆన్లైన్ ఎంక్వైరీ అయితే అయిపోయింది. స్వామి వేసినప్పుడు ఇక్కడ అయితే కొబ్బరి బొండాలు అయితే ఫేమస్. వాటర్ ఎన్ని తాగినా ఉడవనేవాడు ఎత్తనే ఉంటాయి. డోలే డోలే అవుతారా ఆగన్నాడు ఎందుకు స్వామి 2000 ఉంటాయి. ఇట్లా ఇట్లా పోవచ్చు. చిన్న పాదంకి ఇట్లా కూడా పోవచ్చు. చూడండి వాళ్ళ డోలీ వాళ్ళు చూడండి ఎట్లా మొక్కస్తులో. చూడండి వాళ్ళ కష్టం చూడండి.